ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం సిరిసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం గుట్ట కింద ఉన్నటువంటి అయోధ్య నగర్లో దశాబ్ద కాలాలుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతూ జీవనం గడుపుతున్నటువంటి కొంతమందికి కోర్టు ఆదేశాల మేరకు ఆలయానికి సంబంధించిన భూమి ఆక్రమించి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులంతా కూడా వాళ్ళ ఆవాసాలను, ఇండ్లను, షాపులన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేత వెల్దండ పిఎస్సిఎస్ చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు ఈరోజు సిరిసనగండ్లకు వచ్చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించి వాళ్లకు 10,000 ఆర్థిక సహాయంతో పాటు బియ్యాన్ని కూడా అందజేసి మనోధైర్యం కోల్పోవద్దని చెప్పేసి వాళ్లకు మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా జూపల్లి భాస్కరరావు మాట్లాడుతూ ఎవరైతే ఆవాసాలు కోల్పోయినారో ఆ బాధితులంతా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకు పునరావాసం కల్పించాలని చెప్పేసి కూడా జూపల్లి భాస్కరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి కూడా తన దినచర్యల్లో యోగాను భాగం చేసుకోవాలని చెప్పేసి దీనివల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ యోగాను ప్రతి రోజు కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రతి చిన్న పిల్లవాడి నుంచి కూడా వృద్ధుల వరకు కూడా ఈ యోగా చేసే అలవాటును నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి నసీం సుల్తాన్తో పాటు సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట్రామ్, జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనిధితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయశాఖ సిబ్బంది పలువురు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే భారతీయుల పురాతన సంపద అయినటువంటి యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు యోగా దినోత్సవాన్ని జరిపారు. ఈ యోగా దినోత్సవానికి కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటుగా అదనపు కలెక్టర్లతో పాటు జిల్లా అధికారులంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా దినచర్యలో భాగం యోగాను చేసుకోవాలని చెప్పేసి దీనివల్ల ఆరోగ్యాలు బాగుండడంతో పాటు మానసిక ఉల్లాసంతో పాటు మానసిక ప్రశాంతత కూడా నెలకొంటుందని చెప్పేసి విద్యార్థుల నుంచి కూడా వృద్ధుల వరకు కూడా ప్రతినిత్యం యోగా చేసే అలవాటు నేర్చుకోవాలని చెప్పేసి కూడా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చారు.